ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన విశాఖ సిఐఐ సమిట్ పై ఎల్లో మీడియా ఇస్తున్న ఎలివేషన్లు ప్రస్తుతం నెటిజన్లలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో యాంకర్ వెంకటకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఈ విమర్శలకు ప్రధాన కారణంగా నిలిచాయి. సమ్మిట్ ను కవర్ చేస్తూ వెంకటకృష్ణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ను ఆకాశానికి ఎత్తేసిన తీరుపై సోషల్ మీడియాలో వ్యంగ్యంగా వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన మాటల్లో చంద్రబాబు నాయుడును సీఈఓగా అభివర్ణించారు. ఆయనను టెక్నాలజీకి బ్రాండ్ అంబాసిడర్ గా కీర్తించారు. మంత్రి నారా లోకేష్ ను ఇన్వెస్ట్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ అని, ఇన్నోవేషన్ బ్రాండ్ అంబాసిడర్ అని అభివర్ణించారు. ఈ విధమైన అతి ప్రశంసలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. వారి వ్యంగ్య విమర్శల్లో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. బిర్యానీలో మసాలా ఎంత అవసరమో ఎల్లో డిబేట్లలో కూడా ఎలివేషన్స్ అంతే అవసరం అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అంటే విషయం కంటే అతిశయోక్తి, వ్యక్తిగత కీర్తనకే ఎల్లో మీడియా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందన్నది వారి ఉద్దేశం. వాస్తవాలను పక్కన పెట్టి కేవలం అధికార పక్షానికి అనుకూలంగా నాయకులను గొప్పగా చూపించేందుకే ఇలాంటి ఎలివేషన్లు ఇస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి విశాఖపట్నంలో జరిగిన సిఐఐ సమిట్ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు ఉద్దేశించిన కార్యక్రమం. అయితే మీడియాలో వచ్చిన కవరేజ్ సమిట్ యొక్క వాస్తవ అంశాలు, ఒప్పందాలు లేదా రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాల గురించి కంటే నాయకుల వ్యక్తిగత గొప్పదనంపైనే ఎక్కువగా దృష్టి పెట్టిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఎలివేషన్ల ధోరణి మీడియా విశ్వసనీయతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతుంది.